తరువాతి కథ చింతామణి గణపతి రత్నగర్భ గణపతి. స్కాంద పురాణం నందు ఒక అద్భుత కథ ఉన్నది. అభిజిత్ అను రాజు సింధు నది తీరంలో రాజ్యపాలన చేసేవాడు. మహారాజు ధార్మికుడు, ప్రజలకు సుపరిపాలన అందించాడు. అభిజిత్ మహారాజుకు సంతానం కలగలేదు. సంతానం కోసం పరితపించాడు. రాజుగారు వైశంపాయన మహర్షిని దర్శించి తన వేదన నివేదించాడు. వైశంపాయన మహర్షి అభిజిత్ జాతకం చూసి, నీకు సంతాన యోగం లేదని, కానీ తీవ్ర తపస్సు చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. మీ తపశ్శక్తితో నాకు సంతాన ప్రాప్తి కలిగేటట్లు అనుగ్రహించమని మహర్షిని వేడుకున్నాడు. మహర్షి రాజుగారి అభ్యర్థనను మన్నించి ఒక దివ్య మంత్రమును ఉపదేశించాడు. తన ఆశ్రమం నందే ఉండి తపస్సు చేయమన్నాడు. మహారాజు భక్తి శ్రద్ధ ఏకాగ్రతతో మంత్రమును అనుష్ఠించాడు. ఆయన తపోదీక్షకు మెచ్చి బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. వరం కోరుకోమని చెప్పాడు. అభిజిత్ మహారాజు బ్రహ్మదేవుని స్తుతించాడు. బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. రాజు నాకు సంతాన ప్రాప్తిని అనుగ్రహించమని వరం కోరాడు. బ్రహ్మగారు తదాస్తు అన్నాడు. తర్వాత కొంతకాలానికి మహారాజుకి గలుడు అను పుత్రుడు కలిగాడు. గలుడు మహాబలుడు. గలుడు యుక్త వయసు వచ్చిన తరువాత శివుని అనుగ్రహం కోరి తీవ్ర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై అనేక వరాలు ఇచ్చాడు. గలునికి శారీరక బలమే కాక వరబలం తోడైంది. ముల్లోకాలు జయించాలనే కోరిక కలిగింది. అభిజిత్ మహారాజు గలునికి రాజ్యపాలన అప్పచెప్పి వానప్రస్థం స్వీకరించాడు. గలుడిని ఎదిరించగలవారు భూలోకంలో ఎవ్వరూ కనపడలేదు. తనకు సమవుజ్జి దేవేంద్రుడే అనుకుని స్వర్గలోకానికి వెళ్ళాడు. ఇంద్రుని అశ్వశాలకు వెళ్లి ఉచ్ఛేశ్వరమును ఎక్కి ఇంద్రుని ఉద్యానవనం నందనంలో విహరించాడు. ఇంద్రుడికి ఈ వార్త తెలిసింది. ఒక మానవ మాత్రుడు స్వర్గంలోకంలోకి రావటం, తన ఉచ్ఛైశ్రవమును అధిరోహించి నందనంలో విహరిస్తున్నాడంటే సామాన్యుడు కాడని తలచాడు. వానితో మైత్రి చేయటానికి ఉత్సుకత చూపించి గలుడి వద్దకు వెళ్ళాడు. నీతో స్నేహం కోరుకుంటున్నాను అని ఇంద్రుడు గలుడితో చెప్పాడు. గలుడు నిర్మోహమాటంగా, నేను నిన్ను ఓడించటానికి వచ్చాను. సమానులతోనే చెలిమి. నీ మైత్రి నాకు అవసరం లేదు అని చెప్పాడు. దేవేంద్రుడు గలుడు భీకర యుద్ధం చేశారు. ఇంద్రుడు ఓడిపోయాడు. గలుడు గెలిచాడు. గలుడు గెలిచిన తరువాత ఇంద్రుడు ఓటమిని అంగీకరించి అమరావతిని పాలించు అని స్వర్గలోకమును అప్పచెప్పబోయాడు. గలుడు ఇంద్రుని వారించి, అమరావతిని పాలించగల దక్షుడవు నీవే. నేను అమరావతిని గెలిచి స్వర్గమును పాలించడానికి రాలేదు. నిన్ను జయించటానికి వచ్చాను, గెలిచాను. ఆ తృప్తి చాలు నాకు. నాకు భూలోకం చాలు. నీ స్వర్గలోకం వద్దు అని సున్నితంగా తిరస్కరించాడు. ఇంద్రుడు ఆనందంతో గలుడిని సత్కరించి అనేక కానుకలిచ్చి పంపాడు. గలునికి మహాబలురైన విశ్వజిత్, ప్రథముడు, ప్రమదుడు అను ముగ్గురు కొడుకులు కలిగారు. గలుడు ఒకనాడు వేటకు వెళ్లి అలసిపోయి దాహం తీర్చమని దగ్గరలో ఉన్న కపిలముని ఆశ్రమంలోకి వెళ్ళాడు. కపిలముని గలుడి ఆయన పరివారానికి చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. బంగారు ఆకులలో దివ్య పదార్థములు, అద్భుత వంటకాలు, మధుర పదార్థములు ఎన్నెన్నో వడ్డించి రాజుగారిని ఆయన పరివారమును ఆశ్చర్యపరిచాడు. గలుడు కపిలమునికి సాష్టాంగ నమస్కారం చేసి, మీరు మునులు, అడవిలో ఇంతమందికి ఇంత గొప్ప భోజనం ఎలా పెట్టగలిగారు అని అడిగాడు. కపిల మహర్షి తనకు ఒక యజ్ఞంలో ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక మణిని ప్రసాదించాడని, ఆ మణి పేరు చింతామణి అని చెప్పాడు. చింతామణి కోరినది ప్రసాదిస్తుంది. ముని ఆశ్రమంలో అందరూ కందమూలాలు మాత్రమే స్వీకరిస్తారు. కానీ అతిథి వచ్చినప్పుడు చింతామణిని ప్రార్థించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఈ రోజు మీరు మా అతిథులు, అందుకని చింతామణిని ప్రార్థించి మీకు భోజనము ఏర్పాటు చేశాము అని చెప్పాడు. గలుడు, మేము రాజులం, మా వద్ద బోలెడు పరివారం ఉంది. మాకు నిత్యం ఎందరో అతిథులు వస్తారు. ఈ చింతామణి మా దగ్గర ఉండాలి. దానిని మాకియ్యవలసింది అని అడిగారు. కపిల మహర్షి చింతామణి రాజుల వద్ద ఉంటే జరిగే అనర్థాలను రాజుకు వివరించాడు. చింతామణి వలన కోరిన వంటకాలు క్షణంలో సిద్ధమొకటి వలన రాజాస్థానంలోని వంటవాళ్లు
తమ నైపుణ్యం మరచి పని లేక సోమరులవుతారు. సమృద్ధిగా పదార్థములు ఉచితంగా ఇస్తుండటం చేత రాజుగారి పరివారం, సేవకులు, చివరికి ప్రజలు కూడా సంపాదన అవసరం లేదని సోమరులై బద్ధకం పెరిగి తమ వృత్తులను విస్మరిస్తారు. రాజు ఎప్పుడూ ఉచితంగా ప్రజలకు అన్నం పెట్టకూడదు. అన్నం సంపాదించుకునే మార్గం చూపాలి, అవకాశం ఇవ్వాలి. చింతామణి ఎంతో తపస్సు చేస్తే, మంత్రములు జపిస్తే లభించిన వరం. ఇది మా దగ్గర ఉండడానికి మేము ఎంతో అనుష్ఠానం చేయాలి. బీజాక్షరములతో కూడిన దివ్య మంత్రములను కోట్ల కొద్దీ జపించాలి. అటువంటి జపము, ఉపాసనను మీరు చేయలేరు. చింతామణి మంత్రశాంతి లేనిదే ఫలితాలను ఇవ్వదు. కాబట్టి ఈ మణిని నీకివ్వకూడదు, ఇవ్వలేను అని మర్యాదగా చెప్పాడు. గలుడు ఆగ్రహంతో తన భటులను పిలిచి లోపలికి వెళ్లి చింతామణిని తీసుకురమ్మనమని ఆజ్ఞాపించాడు. వారు మహర్షి శక్తి నెరిగి లోపలికి వెళ్ళటానికి భయపడ్డారు. గలుడు తానే ధైర్యంగా లోపలికి వెళ్లి చింతామణిని గ్రహించాడు. కపిల మహర్షికి తీవ్రమైన ఆగ్రహం కలిగింది. తన తపశ్శక్తితో గలుడిని క్షణంలో భస్మం చేయగల సమర్థుడు. కానీ ఆయన కంటికి గలుడు ఒక అల్పుడిగా కనిపించాడు. అల్పుని కోసం తన తపశ్శక్తిని వృధా చేయదలుచుకోలేదు. నీ అహంకారాన్ని అణచివేసే గొప్ప పురుషుడు వస్తాడు అని శపించకుండా వదిలివేశాడు. గరుడు చింతామణిని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళాడు. కపిల మహర్షి పరాశక్తిని ఉపాసించాడు. ఆది పరాశక్తి ప్రత్యక్షమైంది. కపిల మహర్షి లోకక్షేమం కోసం గలుడిని శిక్షించమని కోరాడు. పరాశక్తి కపిలునికి ఒక దివ్య మంత్రం ఉపదేశం చేసి జపించమన్నది. ఆ జపమునకు తగ్గ హోమం కూడా చెయ్యమని చెప్పి అంతర్ధానమైంది. కపిల మహర్షి మంత్ర అనుష్ఠానం చాలా అధిక సంఖ్యలో చేసి భక్తి శ్రద్ధలతో హోమం చేశాడు. ఆ మంత్రం గణపతి మంత్రం. పూర్ణాహుతి సమయంలో అగ్ని నుండి గణపతి ఆవిర్భవించాడు. సింహవాహనుడై సిద్ధి బుద్ధులతో పరశు, కమలం, ఉండ్రాళ్ళు, అభయహస్తంతో మహాగణపతి దర్శనమిచ్చాడు. గలుడికి భయంకరమైన కల వచ్చింది. పండితులను పిలిపించాడు. తనకు ఒక కల వచ్చింది. ఆ కలలో కపిలముని ఆశ్రమంలో నుండి అగ్ని నుండి ఒక పురుషుడు పుట్టాడని, ఆ పురుషుడు తన తలను నరికివేశాడని చెప్పాడు. గలుడి తండ్రి ఆలస్యం చేయకుండా ఆ చింతామణిని కపిల మహర్షికి ఇచ్చి శరణు వేడమని చెప్పాడు. గలుడు తన గూఢచారులను పిలిచి అసలు తనకు వచ్చిన కల నిజమైనదా, అటువంటి పురుషుడు పుట్టాడా లేదా తెలుసుకుని రమ్మన్నాడు. కానీ ఆయన మంత్రులు వేరే గూఢచర్యం దేనికి, ఏకంగా కపిలముని ఆశ్రమంపై దాడి చేద్దాము అని సలహా చెప్పారు. కపిలమునిని సంహరించటానికి సర్వ సైన్యములతో గలుడు వెళ్ళాడు. గలుడి కుమారులు, ఇంత దానికి మీరు వెళ్ళాలా, మేము వెళ్లి ఆ గజశిరస్సు గల పురుషుణ్ణి సంహరించి వస్తాం అని దూకుడుగా ముందుకు వెళ్లారు. సిద్ధిదేవి సింహవాహనంపై కూర్చుని యుద్ధానికి వచ్చింది. ఆమె వెంట అనేక శక్తులు నడిచి వచ్చాయి. క్షణాలలో గలుడి సైన్యం సంహరించబడింది. అమ్మవారి కనుల నుండి ఒక మహాశక్తి పుట్టాడు. గణపతి సిద్ధిల కుమారుడు లక్షుడు, అనిలాహుడు అని ఆయనకు పేర్లు. లక్షుడు వచ్చి రాగానే గలుడి కుమారులను రెప్పపాటు కాలంలో సంహరించాడు. గలుడు కోపంతో ఊగిపోయాడు. తాను ముందు నిలబడి గణపతితో నేరుగా యుద్ధం ప్రారంభించాడు. భీకర యుద్ధం కొనసాగింది. గణపతి గలుడిని నేలకూల్చాడు. గలుడి తండ్రి అభిజిత్ మహారాజు చింతామణిని తెచ్చి కపిలునికి ఇచ్చాడు. కపిలుడు మణిని గణపతికి ఇచ్చాడు. గణపతి ఆ మణిని తిరిగి కపిల మహర్షికి ఇవ్వబోయాడు. కపిలుడు తీసుకోలేదు. కపిల మహర్షి, నీవే చింతామణివి, నీవే రత్న గర్భవు, నీవే చింతామణి గణపతివి అని స్తుతించాడు. చింతామణి గణపతి ప్రసన్నుడై లోకాలను అనుగ్రహించాడు. తరువాతి కథ భృశుండి మహర్షి కథ. ముద్గల పురాణంలో లోని ఒక అద్భుత కథ. ముద్గల మహర్షి ఒక చిక్కని అడవిలో చక్కని ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఒక బందిపోటు దొంగ అడవిలోకి ప్రవేశించి దారి తప్పి తెగ తిరిగాడు. అలసిపోయాడు. దగ్గరలో ఒక వాగు కనపడింది. దానిలో స్నానం చేశాడు. నీరు త్రాగాడు. సేద తీరాడు. ఆకలి దహిస్తోంది. దగ్గరలో చూస్తే ముద్గల మహర్షి ఆశ్రమం కనపడింది. అక్కడ ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని ఆశ్రమమునకు వెళ్ళాడు.
ముని సమాధి స్థితిలో ఉన్నాడు. బాహ్య శబ్దాలు చెవికి తాకటం లేదు. ఈ దొంగ వచ్చి ఆహారం ఉంటే ఇవ్వమని అడిగాడు. సమాధానం రాలేదు. అరిచాడు, గొడవ చేశాడు. ముని కళ్ళు తెరవటం లేదు. చేయెత్తి మునిని కొట్టబోయాడు. ఎత్తిన చెయ్యి అట్లాగే స్తంభించింది. కాళ్ళతో తన్నబోయాడు. కాళ్ళు స్తంభించాయి. భయపడ్డాడు. ఎవరో మహిమగల ముని అని గ్రహించాడు. గొంతు మోగపోయింది. కళ్ళ వెంబడి నీళ్లు కారాయి. మనస్సులోనే స్వామి క్షమించు, అపరాధాన్ని మన్నించు అని మునిని వేడుకున్నాడు. వాని మూగ ప్రార్థనా వేడుకోలు మునికి తెలిసింది. ముని కళ్ళు తెరిచాడు. ఆయన చూడగానే వానికి కాళ్ళు, చేతులు, నోరు స్వాధీనంలోకి వచ్చాయి. ముని కాళ్లపై పడి క్షమించమని ప్రాధేయపడ్డాడు. ముద్గల మహర్షి వానికి అభయం ఇచ్చాడు. నీవు స్నానం చేసి నీవు స్నానం చేసిన నీటి ప్రవాహం గణపతి తీర్థం. నీవు పునీతుడు అయినావు. నీకు మంత్రం ఉపదేశం చేస్తాను. భక్తితో జపించు. నీ జీవితానికి అర్థం తెలుస్తుంది. అంగీకారమేనా అని ఆ దొంగని మహర్షి అడిగాడు. దొంగ మహదానందపడి అంగీకారం తెలిపాడు. మహర్షి శ్రీ గణేశాయ నమః అని గణపతి మంత్రమును ఉపదేశం చేశాడు. జపమాల ఇచ్చి మంత్రమును ఏ విధంగా అనుష్ఠానం చేయాలో నేర్పాడు. ఆశ్రమ ప్రాంతంలో ఒక ఎండు పుల్ల పాతిపెట్టి వాని మంత్ర జపం ఫలించినప్పుడు ఆ కొమ్మ చిగురుస్తుంది అని చెప్పాడు. మహర్షి తాను వేరే పని మీద వేరే ప్రదేశములకు వెడుతున్నానని, తాను తిరిగి వచ్చే వరకు శ్రద్ధగా దీక్షగా తపస్సు చేయమని ఆదేశించాడు. దొంగకు మహర్షి యందు అపారమైన గురి ఏర్పడింది. మహర్షి సమక్షంలోనే పద్మాసనం వేసుకుని మంత్రమును జపించటం ప్రారంభించాడు. రెండు కనుబొమ్మల మధ్య దృష్టిని నిలిపి ఏకాగ్రతతో నిశ్చల భక్తితో మంత్ర సాధన చేస్తున్నాడు. కనులు తెరవటం లేదు. కాలాన్ని గమనించటం లేదు. ఎన్నో ఏండ్ల తర్వాత మరల ముద్గల మహర్షి తిరిగి ఆ ప్రాంతమునకు వచ్చాడు. ఈ దొంగ ఇంకా అలాగే జపం చేస్తున్నాడు. ముద్గల మహర్షి దొంగ భృకుటిలో శుండం ప్రకటించబడి ఉండటం చూశాడు. శుండము అనగా తొండం. ఆప్యాయంగా మహర్షి లే, సమాధి నుండి బయటికి రమ్మనమని పిలిచాడు. దొంగ కళ్ళు తెరిచాడు. ఎదురుగా తన గురువు నిలబడ్డాడు. సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించాడు. ముద్గల మహర్షి వాత్సల్యంతో దొంగ తల మీద తన చేయి ఉంచి, నీ తపస్సు ఫలించింది. నీవు ఇక నుండి భృషుండి మహర్షిగా ప్రసిద్ధ చెందుతావు అని ఆశీర్వదించాడు. ఇది గురువు ఇచ్చే దీక్షా జన్మ. తరువాతి కథ శంభాసుర కమలాసురుల వధ. పూర్వం శంభాసురుడను రాక్షసుడు ముల్లోకాలను పీడిస్తున్నాడు. శంభాసురుడి మిత్రుడు కమలాసురుడు. శంభాసురుని శక్తి కమలాసురుడే. దేవతలు ఈ రాక్షస మిత్రుల బాధ తాళలేక విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు. విష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. దేవతలు శివుని వద్దకు వెళ్లి తమ బాధ చెప్పుకున్నారు. శివుడు ఆలోచించాడు. వారిద్దరూ కలిసి ఉంటే జయించటం కష్టం. అందుచేత కమలాసురుని కనుక ముందుగా సంహరించితే శంభాసుర సంహారం సులభం అవుతుందని ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు. నేను గణపతిని కమలాసురుని సంహరించడం కోసం పంపిస్తాను అని చెప్పి వారిని పంపాడు. శంభాసురుడు వేద ధర్మాన్ని నాశనం చేయాలని తన తపశ్శక్తితో వేదాలను కనపడకుండా చేశాడు. వేదాలు లేకపోయేసరికి ధర్మాలు మటుమాయం అయినాయి. మహర్షులందరూ యజ్ఞయాగాదులు లేకపోవటం చేత చింతిస్తూ ఒకచోట సమావేశమై ఉన్నారు. వేదములు ధర్మము దూరమై ప్రజలు దేవతలు బలహీనపడ్డారు. మునులు సమావేశం జరుగుతున్నప్పుడు ఆకాశం నుండి ఒక జ్యోతి రూపంలో వటువు దిగి వచ్చి ఆ మునులకు దర్శనమిచ్చాడు. మునులు ఎవరు నీవు అడిగితే నా పేరు బల్లాలుడు అని సమాధానమిచ్చాడు. వచ్చి రాగానే ముని ఆశ్రమంలో అగ్ని ప్రజ్వరిల్లింది. వేదములు పునఃస్థాపించాడు. వేద ధర్మమునకు ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. అక్కడికి దగ్గరలో ఉన్న కమలాసురునికి వేద ధర్మమునకు పునఃప్రతిష్ఠ జరిగిందని, యజ్ఞకుండములు ప్రజ్వరిల్లుతున్నాయని తెలిసింది. తన సైన్యంతో కమలాసురుడు భల్లాలుడిపై యుద్ధమునకు వచ్చాడు. భల్లాలుడు కమలాసురుని ముందు తన శరీరాన్ని పెంచి విరాట్ రూపం ప్రకటించాడు. గర్గమహాముని అగ్నిని ఆరాధించి అగ్ని నుండి ఒక మయూరమును ఆవిర్భవింపజేశాడు. గర్గమహాముని మయూరమును భల్లాల దేవునికి వాహనముగా అందించాడు. మయూరం యజ్ఞ స్వరూపం. మయూరమును అధిరోహించగానే
ఆయన ఊరువులపై సిద్ధి బుద్ధి దేవిలు ఆసీనులైనారు. వారిరువురు వల్లభాదేవి ప్రతిరూపాలే కదా. దేవుని స్వాభావిక శక్తులను భార్యులని, వారి పుత్రులు క్షేముడు లాభుడు గణపతి వలన మనకు లభించే శక్తులు అని మనము గ్రహించాలి. మయూరేశ్వరుడు క్షణకాలంలో కమలాసురుని వారి సైన్యాన్ని సంహరించాడు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచాడు. దేవతలు పరుగు పరుగున వెళ్లి శంభాసుర సంహారం చేయమని ప్రార్థించాడు. విష్ణువు గరుత్మంతుని అధిరోహించి వేగంగా వెళ్లి శంభాసురుని ముందు నిలిచాడు. శంభాసురుడు ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయాడు. ధైర్యం కూడగట్టుకుని తన శక్తిని ఓర్చి భీకర పోరాటం చేశాడు. చివరికి విష్ణువు శంభాసురుని సంహరించాడు. ఈ కథ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న మోర్గాం అను ప్రదేశంలో జరిగినదని అక్కడి ఆధారాలు చెబుతున్నాయి. తరువాతి కథ విష్ణువు అభిలాష. శివపార్వతుల వివాహం అతి వైభవంగా జరిగింది. దేవతలందరూ వచ్చి నూతన వధూవరులను అభినందించారు, కానుకలిచ్చారు. విష్ణుమూర్తి కూడా వివాహానికి వచ్చాడు, వధూవరులను అభినందించాడు. పార్వతీదేవిని చూడగానే విష్ణువుకు ఒక గొప్ప మాతృమూర్తిగా మదిలో భావన కలిగింది. ఈమెకు పుత్రుడుగా జన్మించాలని కోరిక కలిగింది. విష్ణుమూర్తి కోరిక పార్వతీదేవి గ్రహించింది. పార్వతీదేవి విష్ణువుతో నీవు 2 రూపాలుగా నాకు పుత్రులుగా జన్మిస్తావు అని చెప్పింది. కాలక్రమేణా గణపతి జన్మించడం జరిగింది. ఆ తరువాత సుబ్రహ్మణ్యుని పుట్టుక జరిగింది. గణపతి దినదిన ప్రవర్ధమానుడై 1 ఏడాది పూర్తి చేసుకున్నాడు. కైలాసంలో గణపతి జన్మదిన వేడుకలు అద్భుతంగా జరిగాయి. అన్ని లోకాల నుండి జనులు తరలివచ్చి శివపార్వతుల దీవెనలు అందుకున్నారు. గణపతిని ఆశీర్వదించారు, అభినందించారు. వచ్చిన వారందరికీ అద్భుత విందు భోజనాలు పెట్టారు, కానుకలు ఇచ్చారు. ఆ వేడుకలకి విష్ణువు రాలేదు. కానీ విష్ణువు తన పరివారంతో గణపతికి కానుకలిచ్చి పంపాడు. వారు గణపతికి విష్ణువు పంపిన కానుకలు అందించి అభినందించారు. పార్వతీదేవి ఆప్యాయంగా విష్ణు గణములను భోజనం చేసి వెళ్ళమని కోరింది. కానీ వాళ్ళు భోజనం చేయటానికి తటపటాయించారు. పార్వతీదేవి అనునయంగా దేనికి తటపటాయిస్తున్నారు, తృప్తిగా భోజనం చేసి వెళ్ళమని మరలా చెప్పింది. వాళ్ళు ఆమె మాటను కాదనలేక ధైర్యంగా చెప్పలేక గోణుగుతున్నారు. పార్వతి వారికి అభయం ఇచ్చింది. మీ అభ్యంతరం ఏమిటో చెప్పమన్నది. వారు భోజనము చేయుటకు ఒక నియమం పెట్టుకున్నామని చెప్పారు. భోజనమునకు ముందు విష్ణు దర్శనం చేయటం వారి నియమం. విష్ణు దర్శనం జరగని రోజు వారు భోజనం చేయరు. ఈ రోజు విష్ణువు రాలేదు, విష్ణు దర్శనం కాలేదు కాబట్టి వారు నియమభంగం చేయదలుచుకోలేదు. పార్వతీదేవి నవ్వి, సరే మీ నియమం నేను భంగపరచను, వెళ్ళిరండి. కానీ వెళ్లే ముందు ఒకసారి లోపల గణపతిని చూసి వెళ్ళమని చెప్పింది. వారు ఆనందంతో గణపతిని చూడటానికి వెళ్లారు. గణపతి గది ముందుకు వెళ్లారు. గది లోపల నుండి వారిని లోపలికి రమ్మనమని పిలుపు వినపడింది. ఆ పిలుపు వారికి సుపరిచితమైనదే. సందేహిస్తూ లోపలికి అడుగుపెట్టారు. అక్కడ పట్టు పరుపుపై చిద్విలాసములు చిందిస్తున్న విష్ణుమూర్తి దర్శనమైంది. గణపతి శంఖ చక్ర గద శారంగమును ధరించిన విష్ణువుగా కనిపించాడు. వారి ఆనందానికి అవధులు లేవు. మరలా తిరిగి వచ్చి పార్వతీదేవికి నమస్కరించి భోజనం చేసి వైకుంఠానికి వెళ్లారు. తరువాతి కథ గరిక మహాత్మ్యం. పూర్వం సుభకుడు అను రాజు ఉండేవాడు. ఆయన వద్దకు ఒక బీద బ్రాహ్మణుడు ధన సహాయం కోరి వచ్చాడు. రాజు బ్రాహ్మణుని దీనత్వాన్ని గేలి చేసి అవమానం చేశాడు. బ్రాహ్మణుని వద్ద ధనం లేదు, కానీ విద్యాధనం ఉన్నది, తపస్సంపద ఉన్నది. బ్రాహ్మణునికి ఆగ్రహం కలిగింది. నీ వద్దకు సహాయం కోసం వచ్చిన వాడిని తోలనాడతావా? నీవు ఎద్దువా అని దూషించి వచ్చే జన్మలో ఎద్దుగా జన్మిస్తావని శపించాడు. రాణిగారు అక్కడే ఉంది. ఆమె మహాపతివ్రత. తన భర్తను శపించినందుకు ఆగ్రహం కలిగింది. తన పతివ్రత శక్తితో బ్రాహ్మణుణ్ణి, నీవు గాడిదలా ప్రవర్తించావు, నీవు వచ్చే జన్మలో గాడిదవై పుడతావు అని శపించింది. బ్రాహ్మణుడు ఆ రాణితో, నీ భర్త అకారణంగా నన్ను అవమానించాడు, అందుకు నేను శపించాను. మరి నీవు అకారణంగా నన్ను శపించావు. మీకున్న ధనమదం పోయి వచ్చే జన్మలో కడు బేదరాలిగా జన్మిస్తావు అని ప్రతిశాపం ఇచ్చాడు.
వాళ్ళ శాపముల ఫలితంగా వాళ్ళు మరుజన్మలో వేర్వేరు ప్రాంతాల్లో ఒకరు ఎద్దుగా, మరొకరు గాడిదగా, ఇంకొకరు బేదరాలుగా జన్మించారు. భాద్రపద శుద్ధ చవితి సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. బేదరాలుగా పుట్టిన రాణిగారు ఆలయంలోకి వెళ్ళింది. ప్రదోషకాలం, వర్షం కురుస్తోంది. అక్కడి ఎండు పొలలు సేకరించి మంట పెట్టి చలి కాచుకోబోయింది. ఆలయంలోని భక్తులు ఇక్కడ ఇటువంటి పనులు చేయరాదని వారించారు. ఆమె ఏర్పరిచిన కట్టెలపై కొద్ది గరిక కూడా ఉంది. ఆలయంలోని భక్తులు వారించడంతో ఆమె తెచ్చిన చిదుగులను దూరంగా విసిరేసింది. ఆ చితుకులపై ఉన్న గరికలు ఎగిరి గణపతి మీద పడ్డాయి. కానీ వినాయక దీక్షలో ఉన్న మహాత్ములు ఆ ప్రజలను ఆమెకు బాధ కలిగించవద్దని వారించారు. ఇంతలో ఎద్దు, గాడిద కూడా ఆలయ ప్రాంగణంలోకి వచ్చాయి. అవి నేరుగా ఆ బేదరాల దగ్గరకు వచ్చి చేరాయి. ఆమె వాటిని అదిలిస్తూ వాటిని తరిమింది. ఆ రెండు జంతువులు ముందు పరిగెడుతున్నాయి. ఆమె వెనుక పరిగెత్తుతూ వాటిని అదిలిస్తోంది. అలా వారు ముగ్గురు ఆలయమునకు 3 ప్రదక్షిణలు చేశారు. గణపతికి గరిక సమర్పించి ప్రదక్షిణ చేసిన పుణ్యమునకు దివ్య విమానములు వచ్చి వారిని దివ్య లోకాలకు తీసుకెళ్లారు. వినాయకుడు వారికి మోక్షమును ఇచ్చాడు. ఆలయములో దీక్షలో ఉన్న ఋషులు జరిగిన వృత్తాంతమును దర్శించారు. ఋషులు ఆ దివ్య దేవతలను వారు చేసుకున్న పుణ్యం ఏమిటి, వారికి అంతటి అదృష్టం కలగడానికి కారణం ఏమిటి అని అడిగారు. దేవదూతలు వారికి గరిక మహాత్మ్యం గురించిన కథ చెప్పారు. ఆ కథలోని అంతర్కథ అనలాసురుడు. పూర్వము అనలాసురుడు భయంకర రాక్షసుడు యముని తేజస్సుతో పుట్టాడు. వాని వద్ద గొప్ప శక్తులు ఉన్నాయి. తలుచుకోగానే భీకర అగ్ని జ్వాలలు పుట్టించగలడు. తన శక్తులతో ముల్లోకాలను పీడిస్తున్నాడు. దేవదూతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి అనలాసురుని నుండి రక్షించమని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు గణపతిని ఆరాధించమని చెప్పాడు. వారు గణపతిని స్తుతించారు. గణపతి ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. దేవతలు తమ మొర వినిపించారు. గణపతి అభయమిచ్చాడు. అనలాసురుని తాను ఉన్న చోటుకి రప్పించమని చెప్పాడు. దేవతలు అనలాసురుని యుద్ధానికి పిలిచారు. అనలాసురుడు భీకరంగా గర్జిస్తూ వారిపైకి దూకాడు. వారు భయంతో పరిగెత్తారు. అనలాసురుడు వారిని వెంబడించాడు. అలా అలా దేవతలు పరిగెత్తి గణపతి ఉన్న చోటుకు చేరుకున్నారు. గణపతి మాత్రం అక్కడే ఉన్నాడు. దేవతలు పక్కకి వెళ్ళిపోయారు. అనలాసురుడు ఆగ్రహంతో వచ్చేసరికి అక్కడ బాలగణపతి నిల్చున్నాడు. అనలాసురుడు, నీవు బాలుడవు, పెద్దవాళ్ళు భయపడి పారిపోయారు, నీవు కూడా పారిపో అని హెచ్చరించాడు. బాలగణపతి అనలాసురుని యుద్ధానికి పిలిచాడు. అనలాసురుడు ఆగ్రహంతో భయంకరమైన అగ్ని జ్వాలలు పుట్టించాడు. గణపతి తన శరీరమును దిక్కులో తాకేలాగా పెంచి అనలాసురుని ఒక అగ్నిముద్దగా నోటిలో వేసుకుని మిరింగాడు. అనలాసురుడు హూతమయ్యాడు. కానీ గణపతి ఒళ్ళంతా అగ్ని బాధలతో తాపం కలిగింది. గణపతి దేవతలను పిలిచి తనకు ఉపశమనం చేకూర్చమని కోరాడు. బ్రహ్మదేవుడు, వరుణుడు, హిమవంతుడు తమ శక్తులతో చల్లదనాన్ని వినాయకునికి అందించారు. ఆదిశేషువు చల్లని పాములను తెచ్చి ఉపశమనం కలిగించడానికి ప్రయత్నించాడు. పరమేశ్వరుడు తన చంద్రకళలోని ఒక కళను తీసి గణపతిపై ఉంచాడు. పార్వతీదేవి చందనం రాసింది. లక్ష్మీదేవి కమలంతో శరీరం నిమిరింది. ఎవరు ఏమి చేసినా గణపతికి తాపం తగ్గటం లేదు. వారు తమ అశక్తతను అంగీకరించి గణపతినే ఉపాయం చెప్పమని అడిగారు. గణపతి నైమిషారణ్యంలో 88,000 సంప్రదాయాల ఋషులు ఉన్నారు. వెళ్లి వారిని అడగమన్నాడు. దేవతలు ఋషులను కలిసి పరిస్థితి వివరించారు. ఋషులు ఆనందంగా తలా 2 గరికలు తీసుకుని గణపతి వద్దకు బయలుదేరారు. వారందరూ భక్తితో గణపతికి ప్రణమిల్లి 2 గరికల చొప్పున ఆయనకు సమర్పించారు. గణపతికి ఉపశమనం కలిగింది. గణపతి తాను ప్రసన్నుడొకటకు కావలసిన ఉపాయమును వారందరికీ విప్పి చెప్పాడు. ఎవరు ఎంత గొప్ప పూజలు చేసినా గరికతో చేయని పూజలు నిష్ఫలం అని చెప్పాడు. ప్రతినిత్యం భక్తులు 21 గరిక ద్వయంతో కానీ లేక 2 గరికలు సమర్పించిన ప్రసన్నుడు నవ్వుతానని
భక్తులకు చెప్పాడు. నూరు యజ్ఞములు చేసి గాని, మితిమీరిన దాన ధర్మాలు చేసి గాని, తపస్సులు చేసి గాని పొందే ఫలితం కన్నా గరిక పూజ అధిక ఫలం ఇస్తుందని గణపతి తెలియచేశాడు. అనులాసురుని సంహరించినందువల్ల కాలానల ప్రశమనుడు అను పేరు పొందాడు. ఋషులు గణపతి విజయం పొందిన ప్రదేశంలో పెద్ద ఆలయం నిర్మించి గణపతి ప్రతిష్ఠ చేశారు. అన్ని విఘ్నములను తొలగించువాడు కాబట్టి విఘ్నహరుడు అని ఆరాధనలు చేశారు. ఆ ప్రదేశం విజయపురంగా వాసికెక్కింది. దేవతల ఈ కథను ఆలయంలోని ఋషులకు చెప్పారు. ఈ బీదరాలు విసిరిన గరికెద్వయం గణపతిని తాకే. వారు ముగ్గురు ఒకే కారణంగా శాపగ్రస్తులై అక్కడకు చేరారు. వారికి తెలియకుండానే గరిక సమర్పించి స్వామికి ప్రదక్షిణ చేయటం వలన ముక్తిని పొందారు అని దేవదూతలు చెప్పారు. అందుచేత గరిక గణపతికి మహాప్రీతి అని లోకాలకు తెలిసింది. గరిక 12 అంగుళాల పొడవు కలిగినవి 2 గణపతికి సమర్పించాలి. ఒక్క గరిక సమర్పించకూడదు. దూర్వా యుగ్మం అనగా 2 గరికలు సమర్పించాలి. 2 గరికలు సమర్పించటంలోని ఆంతర్యం మనం చేయు పాప పుణ్యములు రెంటిని భగవంతునికి సమర్పించుకోవటం. ఇది గణేశ పురాణంలోని గరిక మహత్యం తెలిపే కథ. తరువాతి కథ రావణునికి ఆశాభంగం. రావణాసురుడు పరమభక్తుడు. తన గానంతో శివునికి ప్రీతి కలిగించి శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుని శివుని ఆత్మలింగం పొందాడు. శివుడు ఆత్మలింగమును రావణునికిస్తూ దీనిని లంక చేర్చేదాకా ఎక్కడ నేలపై ఉంచకూడదు, ఒకవేళ ఎక్కడైనా ఉంచితే అక్కడే నిలిచిపోతుంది అని జాగ్రత్తలు చెప్పి ఇచ్చాడు. శివుడు ఆత్మలింగాన్ని రావణునికి ఇచ్చినందుకు దేవతలు భయపడిపోయారు. రావణునితో యుద్ధం చేసి ఆత్మలింగాన్ని వెనుకకు తీసుకురాగల శక్తి సామర్థ్యాలు వారికి లేవు. దేవతలు యుక్తిగా గణపతిని ప్రార్థించి తమ గోడు చెప్పుకున్నారు. గణపతి అభయం ఇచ్చాడు. గణపతి జరిగింది గ్రహించాడు. రావణుడు ఆ ఆత్మలింగాన్ని లంకకు చేర్చే లోపు ఎక్కడైనా నేలపై ఉంచగలిగితే చాలు అని యుక్తిగా ఆలోచన చేశాడు. రావణునికి తెలియకుండా గణపతి తాను వెనుకగా వెళుతున్నాడు. రావణుడు సంధ్యా సమయంలో సముద్ర తీరం చేరాడు. సకాలంలో సంధ్యావందనం చేసి సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయటంలో రావణుడు నియమబద్ధుడు. లంక చేరే వరకు ఆగితే సకాలంలో చేయని దోషం అంటుకుంటుంది. శివుని ఆజ్ఞ ప్రకారం ఆత్మలింగాన్ని నేలపై పెట్టకూడదు. ఎవరి చేతిలోనైనా పెడితే బాగుంటుంది అని చుట్టూరా చూశాడు. దూరాన గణపతి ఒక బ్రహ్మచారి రూపంలో సంధ్యావందనం చేస్తూ కనిపించాడు. రావణుడు ఆ బ్రహ్మచారి బాలవటుని చేరి తనకు ఒక ఉపకారం చేసి పెట్టమని కోరాడు. తాను అర్ఘ్యప్రదానం చేసి వచ్చే వరకు ఆత్మలింగాన్ని తన చేతులలో ఉంచి జాగ్రత్త చేయమని కోరాడు. గణపతి లోపల మురిసిపోతూ భక్తి శ్రద్ధలతో ఆత్మలింగాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. గణపతి రావణునితో, ఈ లింగం చాలా బరువుగా ఉంది, దీనిని ఎక్కువసేపు మోయటం కష్టం, కాబట్టి 3 సార్లు పిలుస్తాను, నీవు వేగంగా వచ్చేయాలి, లేకుంటే వెంటనే నేలపై ఉంచుతాను అని స్పష్టంగా చెప్పాడు. రావణుడు అంగీకరించాడు. వేగంగా స్నానానికి వెళ్ళాడు. సంధ్యావందనం మొదలుపెట్టాడు. ఆ బాలుడు, రావణ మోయలేకపోతున్న, త్వరగా రా అని అరిచాడు. రావణుడు మొదటిసారియే కదా అని జపం వేగాన్ని పెంచాడు. వెంటనే రెండోసారి వెంటనే మరొకసారి మోయలేకపోతున్నానంటూ ఆ బాలుడు కేకపెట్టి ఆత్మలింగాన్ని నేలపై ఉంచాడు. రావణుడు చాలా వేగంగా అర్ఘ్యమిచ్చి పరుగున బాలుని కడకు వచ్చి చేరాడు. ఆత్మలింగం అక్కడ స్థిరపడింది. రావణుడు తన బలం ఉపయోగించి లేవనెత్తటానికి ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. ఆ విధంగా గణపతి రావణునికి ఆత్మలింగం దూరం చేసి లోకాలను రక్షించాడు. దేవతలకు ఆనందం కలిగించాడు. తరువాతి కథ ఆదిశేషునికి అనుగ్రహం. శివుని తలపై ఉండే ఆదిశేషునికి తాను చాలా గొప్పవాడినని, సర్వుల కంటే అధికుడనని, అందువలననే శివుని శిరస్సు పైన ఉన్నానని, భూమిని మోయగల శక్తి తనకు తప్ప వేరే ఎవరికీ లేదని గర్వము అహంకారము కలిగాయి. శివుడు ఆదిశేషునికి కలిగిన అహంకారాన్ని గ్రహించాడు. ఆదిశేషుని గర్వం తొలగించటానికి వానిని తన తలపై నుండి నేలపైకి విసిరివేశాడు.
ఆదిశేషుని శిరస్సు బద్దలై అచేతనుడుగా నేలపై పడి ఉన్నాడు. తన తప్పిదాన్ని గ్రహించాడు. మరల తనకు స్వస్థత చేకూర్చి శివుని తలపై నిలబడే భాగ్యం ఎవరు అనుగ్రహిస్తారు అంటూ విలపించాడు. నారదుడు ఆ దారిని వెడుతూ ఆదిశేషుని దీనావస్థను చూసి పలుకరించాడు. జరిగిన విషయం తెలుసుకున్నాడు. ఆదిశేషునిలో కలిగిన పరివర్తనను గ్రహించాడు. గజాననుడు ఒక్కడే నిన్ను కాపాడగలడు అని చెప్పి గణపతి మంత్రం ఉపదేశించి గణపతిని తన తపస్సుతో ప్రసన్నుని చేసుకోమని చెప్పాడు. ఆదిశేషుడు 1000 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. గజాననుడు ప్రత్యక్షమయ్యాడు. సింహవాహనం ఎక్కి 10 చేతులతో రత్న కిరీటాన్ని ధరించి 3 కన్నులు కలవాడుగా దర్శనమిచ్చాడు. నేనేనయ్యా నీవు ధ్యానించిన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, నీకోసం సగుణ రూపంతో వచ్చాను. నీ తపస్సుకు మెచ్చాను. నీవు కోరే వరాలు ఇవ్వటానికి వచ్చాను. కావలసింది కోరుకో అని గణపతి ఆదిశేషునికి చెప్పాడు. ఆదిశేషుడు మహదానందంతో గణపతిని స్తుతించాడు, కీర్తించాడు. నాలో చూపిన గర్వం వల్ల నా శిరస్సులు పగిలిపోయాయి. పరమశివుని యందు నాకు నిశ్చల భక్తి నిరంతరము ఉండేటట్లు నాకు మరల నా పూర్వస్థితిని అనుగ్రహించి పరమేశ్వరుని సేవించుకునే భాగ్యాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు. గణపతి ప్రసన్నుడై నీకు ఉన్న 100 శిరస్సులు ఒక్కొక్కటిగా 10 ముక్కలైనది కావున ఇక నుండి 1000 శిరస్సులు కలవాడుగా కీర్తించబడతావు. పరమేశ్వరుని శిరస్సుకు అలంకారమై విరాజిల్లుతావు అని అనుగ్రహించాడు. భూమిని ధరించగల శక్తిని అనుగ్రహించాడు. తన ఉదరమునకు ఆదిశేషుని చుట్టుకున్నాడు. వ్యాళభద్రుడు అని పేరు గణపతికి వచ్చింది. తరువాతి కథ పరశురామునికి గణపతి అనుగ్రహం. పరశురాముడు తల్లిదండ్రులకు అంత్యక్రియలు పూర్తి చేశాడు. దత్తాత్రేయుని దర్శనం చేసుకున్నాడు. కార్తవీర్యార్జునుడు చేసిన ఘోరం తెలిపాడు. దత్తాత్రేయుడు పరశురాముని ఓదార్చి నిత్యకర్మలు పూర్తి చేసి తల్లిదండ్రులకు ఉత్తర క్రియలు పూర్తి చేయమని పంపాడు. దత్తాత్రేయుడి దగ్గరుండి నిత్యకర్మలను పరశురాముని చేత చేయిస్తున్నాడు. తాను అశౌచ గృహంలో ఆహారం తీసుకున్నాడు గాన కొల్హాపూర్లో భిక్షాటనకు వెళ్లి వస్తున్నాడు. దత్తాత్రేయుడు లేని సమయంలో పరశురాముడు నిత్యకర్మలు ఆచరిస్తున్న సమయంలో ఒక పులి పరశురాముని దగ్గరకు వచ్చింది. పరశురాముడు, అమ్మా, ఈ సమయంలో కర్మకాండ విడిచి ఎక్కడికి పోను అంటూ ఎలుగెత్తి పిలిచాడు. కర్మకాండ పూర్తి అవ్వలేదు కాబట్టి సగం శరీరంతో వచ్చి దర్శనమిచ్చింది. దత్తాత్రేయుడు సపిండీకరణ కాకుండా ఆమెను ఎందుకు పిలిచావు? అందువల్ల ఆమె పూర్తి దేహం ఏర్పడకుండా వచ్చింది అని మందలించాడు. కార్యక్రమాలు పూర్తి అయినాయి. పరశురాముడు రేణుకామాతను కార్తవీర్యుని జయించే ఉపాయం తెలుపమని కోరాడు. ఆమె, పరమేశ్వరుడొక్కడే నీకు దారి చూపించగలవాడు. పరమేశ్వరుని ధ్యానించి ఆయన అనుగ్రహం పొందు అని దీవించింది. పరమేశ్వరానుగ్రహం కోసం పరశురాముడు తీవ్ర తపస్సు చేశాడు. కైలాసమునకు వెళ్ళాడు. పరమేశ్వరుని స్తుతించాడు. తన తల్లిదండ్రులను కార్తవీర్యార్జునుడు అకారణంగా వధించాడు. కార్తవీర్యుణ్ణి క్షత్రియ కులాన్ని సంహరించే శక్తిని అనుగ్రహించవలసిందని వేడుకున్నాడు. మహేశ్వరుడు పరశురామునికి గణపతి మంత్రం ఉపదేశించి గణపతి అనుగ్రహం పొందు అని దీవించాడు. పరశురాముడు కృష్ణా నదీ తీరంలో ఆసీనుడై గణపతిని మదిలో నిలుపుకొని గణపతి మంత్రాన్ని అనుష్ఠించాడు. జపము, తర్పణము, హోమము పూర్తి చేసి బ్రాహ్మణులకు సమారాధన చేసి భూరి దక్షిణలు ఇచ్చి పంపాడు. ఒంటి పాదంపై నిలబడి గణపతిని స్తుతించాడు. గణపతి అనుగ్రహం కోసం గొప్ప తపస్సు చేశాడు. గణపతి 4 చేతులు, కిరీటము, సకలాభరణములు ధరించి 4 చేతులలో పరశువు, పద్మము, దంతము, మోదుకములు ధరించి సూర్యకోటి సమప్రభుడై దివ్య కాంతితో దర్శనమిచ్చాడు. పరశురాముడు భక్తితో ప్రణమిల్లి గణపతిని స్తుతించాడు. గణపతి, నీ భక్తిని మెచ్చాను. నీవు కోరిన వరములు ఇస్తాను, కోరుకో అని పరశురాముడికి చెప్పాడు. పరశురాముడు, గజానన, నాకు నిరంతరం నీ పాదాలపై భక్తి నిలిచే భాగ్యాన్ని అనుగ్రహించు అని మొదటి కోరిక కోరాడు. గజాననుడు తదాస్తు అన్నాడు. వరములు ఇస్తానంటే
నా యందు భక్తిని కోరుకున్నావు. నీ మనోభీష్టం గ్రహించాను. మహాశక్తి కలిగినటువంటి నా పరశువును నీకు ఇస్తున్నాను. నేటి నుంచి నీవు రాముడవు కాదు, పరశురాముడివి అని వరం ఇచ్చాడు. పరశురాముడు గణపతి తన సంకల్పాన్ని ఎటువంటి విఘ్నములు రాకుండా అనుగ్రహించమని గణపతిని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశాడు. పరశువు ధరించి పరశురాముడిగా కార్తవీర్యునిపై యుద్ధం చేసి సంహరించాడు. 21 సార్లు క్షత్రియ నాశనం చేశాడు. తరువాతి కథ అంగారకునికి అనుగ్రహం. భరద్వాజ మహర్షి నది ఒడ్డున తపమాచరిస్తున్నాడు. ఒక అప్సరస ఆ నదిలో స్నానమాడటానికి వచ్చింది. ఆమెను చూసి మోహితుడయ్యాడు. ఆయన తేజస్సు భూమిపై పడింది. భూమి ఆ తేజస్సును గ్రహించి ఒక బిడ్డను పొందింది. భూమి తన బిడ్డను ఉపనయన వయస్సు దాకా పెంచి తీసుకువెళ్లి భరద్వాజునకు ఇదిగో నీ పుత్రుడు అని అందిస్తుంది. భరద్వాజుడు సంతోషంతో తన పుత్రుని స్వీకరించాడు. ఉపనయనం చేశాడు. వేద విద్యను నేర్పాడు. గణేశ మంత్రమును ఉపదేశించి గణపతి అనుగ్రహం పొందమని ఆదేశించాడు. భరద్వాజ తనయుడు నర్మదా నదీ తీరంలో గణేశ మంత్రం జపిస్తూ తీవ్ర తపస్సు చేశాడు. మాఘకృష్ణ చతుర్థి నాడు చంద్రుడు ఉదయించు వేళ 4 భుజములు కలిగిన గణపతి ప్రత్యక్షమయ్యాడు. సర్వాభరణ భూషితుడై కోటి సూర్యుల ప్రభతో వెలిగిపోతున్న గణపతి దేవుని బాలుడు భక్తితో స్తుతించాడు. గణపతి సంతుష్టుడై వరమిస్తాను కోరుకోమని చెప్పాడు. నీ దర్శన భాగ్యం వలన నాకు జన్మనిచ్చిన నా మాతృమూర్తి భూదేవి అనుగ్రహించబడ్డాం. నాకు స్వర్గలోక వాసిగా దేవతలతో కలిసి అమృతపానం చేసే వరం ఇవ్వమని తన పేరు మంగళుడిగా అన్ని లోకాలలో ప్రసిద్ధి చెందాలని వరము కోరాడు. అంతేకాదు, ఈ రోజు బహుళ చతుర్థి, నీవు నాకు దర్శనమిచ్చిన రోజు. ఈ రోజు ముల్లోకాలకు పవిత్రమైన రోజుగా నిన్ను కొలిచిన వారందరికీ నీ అనుగ్రహం లభించినట్లు వరమేమని వేడుకున్నాడు. గణపతి వరములను అనుగ్రహించాడు. ఎర్రని రంగు కలవాడొకటి చేత భూమాత పుత్రుడొకటి చేత బాలునికి అంగారకుడు అని పేరు సార్థకమైంది. అంగారక చవితిని ఎవరు ఆచరిస్తారో వారికి 1 ఏడాది పాటు దీక్షగా సంకష్టార చతుర్థి వ్రతం చేసినందువల్ల కలిగే ఫలం లభిస్తుంది అని గణపతి అనుగ్రహించాడు. అంగారకుడు 10 హస్తములు, ఏనుగు తలకాయ కలిగిన గణపతి మూర్తిని తయారు చేయించి ఆలయ నిర్మాణం చేసి ప్రతిష్ఠించాడు. ఆ గణపతికి మంగళమూర్తి అని తన ఇష్టదైవంగా తన పేరు కలిసి వచ్చినట్లుగా పేరు పెట్టాడు. కోరిన కోరికలు నెరవేర్చు క్షేత్రంగా ప్రసిద్ధి చెంది కామదాతృగా పేరుగాంచింది. ఆ క్షేత్రంలో గణపతి మంత్రాన్ని జపించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని శాసనం చేశారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.